ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు చూసినా బెట్టింగ్ యాప్లు నడుస్తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. ఇంత టీవీలో చూసినా బ్రో ఒకటి బెట్టింగ్ యాప్లో అంటే 10 లక్షలు కూడా దింకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది చూసినా. చనిపోయిందంట. బెట్టింగ్ యాప్లు నాకు కూడా వచ్చింది బ్రో ప్రమోషన్ చేయమని. రమ్మిది నేనేం చేసిన తెలుసా, పైసలు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా. బెట్టింగ్ యాప్లు చేయలే. ఆడు ఫోన్ చేస్తాడు, నేను లేపుతలేను. ఇప్పుడు ధోని వేరేటోళ్ళు ప్రమోట్ చేసేటోళ్ళకి వాళ్ళకి ఏం కాదు, ఇక్కడ ఆడతారు చూసినావా, వాళ్ళ లైఫ్ వాళ్ళు బుక్ కావాలి. సరే ఆడినోడు ఫస్ట్ 500 పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 2000 వస్తాయి. ఆడు 99,000 గెలిచినా వాడు 1,00,000 చేద్దామని చూస్తాడు కానీ అవి విడ్రా చేయడాడు. అవును, ఇంట్రెస్ట్ మొత్తం ఇంకా ఎక్స్ట్రా పైసలు అవుతాయి. ఆయనకి 1,00,000 రూపాయలు వచ్చినా కూడా అబ్బా కోటి చేద్దాం రా దీని అని చెప్పి 1,00,000 రూపాయలు కూడా కొట్టుకుంటున్నాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సత్యం రాదు బాయ్ బెట్టింగ్ యాప్లో. మా దోస్తుగాడు కూడా ఒకడు గిట్లనే సూసైడ్ చేసుకుందాను పోయిండు. కాకపోతే ఆయనకు బీర్ తాగిపించిన నైట్ లేంటాడు సూసైడ్ చేసుకున్నటోడే. అరే నీ అబ్బా బతకాలే కాదు బ్రో, మనం కష్టపడింది పైసలు ఏడు నుంచి వస్తాయి చెప్పు. కష్టపడితేనే పైసా. సరే నువ్వు బెట్టింగ్ యాప్లో గెలిచిన ఓకే గెలిచిన పైసలు కూడా ఇవ్వని, ఒకటి ఓడిపోతేనే నీకు వచ్చేటి. అవునవును, వాణి అయితే రావు కదా. వాణి అయితే రావు అట్లా ఆడ కష్టపడ్డా ఏం లేవు, ఒకటి ఓడిపోతేనే మనకు పైసలు వస్తాయి. ఇది ఒక స్కామ్ బ్రో, పెద్ద స్కామ్. అంటే ఫస్ట్ ఇస్తుంది తర్వాత దెంగుతుంది బెట్టింగ్ యాప్లు. ఇలా కదా మాఫియా అంటారు బ్రో దీన్ని. ఇప్పుడు బెట్టింగ్ వేసేటోళ్ళు కూడా బ్రో వాళ్ళ లైఫ్ ఎట్లుండదో తెలియదు కదా బ్రో. ఆల్రెడీ చచ్చిపోయినట్టు లోపల చచ్చిపోయినా బ్రో అంటాడు ఇక బెట్టింగ్ వేసేటోడు. ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు. అందరూ ఈజీగా పైసలు సంపాదించాడు. ఎట్లా ఈజీగా పైసలు ఈజీగా సంపాదించాలంటే మొట్ట జీగాలి. చేతులు లేని ఆటలు వీకాలి మరి అంతే. మరి అదన్న ఒక పని. అలా కాదురా ఎరుపు కూడా. ఈజీగా పైసలు వస్తానే లింక్ మీద క్లిక్ చేయండి, మీలో రమ్మి ఆడు ఫస్ట్ రెడ్ మీద వేయండి, ఫస్ట్ గ్రీన్ మీద వేయండి అంటే కథం. నేను ఎరుపుకుని టెలిగ్రామ్ లో జాయిన్ కాండి, మేము అదేమో ఇస్తా అంటారు చూడు. ఇదంతా పెద్ద కాదు బ్రో, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి. ఇదంతా పెద్ద స్కామ్ మనకు తెలుసు. కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి నేను చెప్పిన దానికి బెట్టింగ్ వెళ్ళి పైసలు వస్తాయి అంటాడు. పైసలు వస్తే టెలిగ్రామ్ ఎందుకు ఛానల్ పెడతాడు బ్రో? ఆడే సంపాదించుకుంటాడు కదా. ఒక్క లాజిక్ మిస్ అవుతాను వీళ్ళు. లేదు బ్రో, సన్నీ యాదవ్ ఇప్పుడు ప్రమోట్ చేస్తాడు, ఇప్పుడు ధోని ప్రమోట్ చేస్తాడు, విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తాడు, ఎవడైనా ప్రమోట్ చేస్తాడు బెట్టింగ్ యాప్లు. కాకపోతే ఆడేటోంది పిచ్చి కుద్ద మైండ్ సెట్. ఇప్పుడు ఆడినోడు ఎర్రిపూ కూడా అందరు మంచిగా ఉంటారు. ఓకే నో యూస్, వాడు విండండి. సో దయచేసి బెట్టింగ్ యాప్లు ఆడకండి. అందరూ ఆడితే ఆడోళ్ళు కానీ పైసలు అయితే విడ్రా చేయండి. क्या बक रहे हो मादरचोद?